హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. నేను నా బర్త్డే కోసం కన్నా మా ఆయన బర్త్డే అంటే చాలా ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంట్లో అందరి బర్త్డేస్ తనే సెలబ్రేట్ చేస్తాడు, కానీ ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసేది నేనే కదా, అందుకని. సో ఇయర్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది నేను ముందు రోజు నైటే కేక్ ఆన్లైన్లో తెప్పించి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది 2-3 డేస్ నుండి. అంతా మీకు కూడా తెలుసు కదా, బయటికి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. సో మళ్ళీ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఎలా ఉన్నా కూడా. అందుకనే మార్నింగే కేక్ కట్ చేపించేసి పంపిద్దామని ముందు రోజు నైటే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాను. ఇదిగో చూడండి, కేక్ అయితే ఇలా వచ్చింది. బాగా నీట్గా తీసుకొచ్చారండి కేకు. ఒక గ్రీటింగ్ కార్డ్ అండ్ క్యాండిల్, నైఫ్ ఇవన్నీ వచ్చాయి కాంబోలో. ఇంకా నేను మార్నింగే లేచి పనంతా చేసేసుకున్నానండి ఫాస్ట్గా. ఇంకా మా ఆయన టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో కూడా దీపం పెడుతున్నారు. వంట చేసేసాను, ఇంకా ఆయనకు లేట్ అయిపోతుందని సింపుల్గా బగారా రైస్, సాంబార్ చేశానండి. ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు. ఈ వర్షం వల్ల అసలు ఏమీ తెచ్చుకోవడం కుదరట్లేదండి. అందుకే ఇంట్లో ఉన్న వాటిలోనే సింపుల్గా చేసేసుకున్నాము. ఇదిగోండి, ఇక్కడ సాంబార్ చూపిస్తున్నాను. సాంబార్ చేసేసాను. ఇంకా ఏదైనా ఒక స్వీట్ చేద్దాము అనేసి ఆయన ఫేవరెట్ హల్వా కూడా చేసేసాను. ఇదిగోండి హల్వా. ఇక్కడ మా వారికి ఆల్రెడీ కాల్స్ స్టార్ట్ అయిపోయాయి. అందరూ విష్ చేస్తున్నారు. ఇంకా ఆఫీస్ నుండి కూడా కాల్స్ వస్తున్నాయి. నేను ఫ్రిడ్జ్లో నుండి కేక్ తీసుకురావడం మా పెద్దోడు వీడియో తీశాడనమాట. సర్ప్రైజ్గా వాళ్ళ డాడీ ఎలా ఫీల్ అవుతున్నాడు అని. ఇదిగో చూడండి, కేక్ అయితే ఇలా ఉంది. మంత్ ఎండ్ కాబట్టి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే ఏ నైట్ వస్తారో తెలీదు. సో అందుకే మార్నింగే కట్ చేపించి పంపించేద్దామని ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఆగస్ట్ 31 నుంచి మా ఫ్యామిలీలో అయితే ఎవ్రీ మంత్ ఒక్కొక్కరి బర్త్డే ఉంటుందండి. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు బర్త్డేస్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఇంకో 2 డేస్లో మా పెద్దోడి బర్త్డే కూడా వస్తుంది. సో ఇవే ఎక్కువ సెలబ్రేషన్స్ ఉంటాయి. మా వారంటే మా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ అందరికీ చాలా ఇష్టం అండి. ఇష్టం కన్నా ఎక్కువ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. సో ఆయన ఇలాగే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఇంకా చాలా బర్త్డేస్ ఇలాగే చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మా వారిని బ్లెస్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. అండ్ పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఇంకా న్యూ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా చిన్నోడు చూడండి, కోతి ఎలా చేస్తున్నాడు. సండే నుండి పిల్లలిద్దరికీ ఫుల్ ఫీవర్ అండి. వైరల్ ఫీవర్స్ సీజనల్ వస్తాయి కదా, బయట వెదర్ అస్సలు బాగాలేదండి. ఎలాంటి బర్త్డేస్ అయినా ఫంక్షన్స్ అయినా మ్యాక్సిమం ఇంట్లో ఉండి చేసుకోవడానికే ప్రిఫర్ చేయండి, అందరికీ చెప్తున్నాను. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నారు, తగ్గిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్ సపరేట్గా ఏం చేయలేదండి, డైరెక్ట్ రైసే పెట్టేశాను. బాక్స్ వద్దన్నారు, త్వరగానే వస్తాను అని. ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడండి. ఇక్కడ మా మరదలు వాళ్ళు వచ్చారండి, మా హస్బెండ్ బర్త్డేకి విష్ చేయాలని. మా ఆయనకి ఫేవరెట్ అనమాట వాళ్ళ కోడలు. ఇదిగో చూడండి, తనే
ఇది మా చిన్న కోడలు ఆడుకుంటుంది. వర్షం పడుతుంది రారు అనుకున్నాను, కానీ కష్టపడి వచ్చారు పాపం, ఆటో బుక్ చేసుకొని. వెయిట్ చేస్తుంది వాళ్ళ మామ ఎప్పుడు వస్తారు విష్ చేద్దాము అని. ఈవినింగ్ 5-5:30 అయిపోయిందండి వాళ్ళు వచ్చేసరికి. మా తమ్ముడు కూడా మంత్ ఎండే, సో వాళ్ళు తర్వాత వస్తానని చెప్పారంట. వీళ్ళు ఆటోలో వచ్చేసారు డైరెక్ట్గా. ఇంకా మా వారు వచ్చేసరికి 10:30 అలా అయిందండి. మా తమ్ముడు కూడా వస్తూ మా మమ్మీని తీసుకొని వచ్చాడు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత మా కోడలతో మా వారు కేక్ కటింగ్ చేస్తున్నారు. ఇలా ఈ ఇయర్ మా వారి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా వారి ఆఫీస్లో కూడా సెలబ్రేట్ చేశారంటండి. చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను, ఇది కూడా చూసేయండి. అరే కొట్టినోడు కనపడలేదు, మళ్ళీ కొట్టండి. Happy birthday!